మాకు ఆడియన్స్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ విజువల్స్లో చూస్తుంటే చాలా మంచి మూవీ, చాలా బిగ్ మూవీలా కనబడుతుంది. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి బ్రో. నిజంగా విజువల్స్లో మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాం. అదంతా ఆ క్రెడిట్ అంతా మీది. నిజంగా విజువల్స్లో చూసిన ప్రతి ఒక్కరూ విజువల్గా అద్దరిపోయిందని చెప్పారు. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డైలాగ్స్లో మా మూవీకి డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్లే, మైసా డైరెక్టర్. డైలాగ్స్ కూడా రంగమామ చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆ డైలాగ్ విన్నగానే అది ఎస్ నిజమే కదా అన్న ఫీల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బిజీగా ఉండి ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ మ్యూజిక్. ఇంతకుముందు మనం టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా ట్రైలర్ ఇప్పుడే చూసాను, నేను నైట్ చూడలేదు. బట్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంతమందితో చూస్తుంటే చింపేసాం మళ్ళీ ఇంకోసారి, అద్దరిపోయింది. అండ్ మా డైరెక్టర్ గురించి మేకింగ్లో ఆయన డెఫినెట్గా ఒక 10 స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఏం సపోర్ట్ లేని, ఎవరి దగ్గర వర్క్ చేయని డైరెక్టర్ ఈ రేంజ్లో మూవీ చేశాడంటే ఎవరు రేడి ఎరగదీశాడు అనే టాక్ ఉంది బయట. డెఫినెట్గా అది డైరెక్టర్ ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ మై ప్రొడ్యూసర్. ఆయన ఫస్ట్ నుంచి మేమెవరు నమ్మనంత రీతిలో మమ్మల్ని నమ్మాడు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు లేకపోతే మేము లేము, ఇంత మంచి సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను మొన్న ఇంటర్వ్యూలు చేస్తే కూడా మీ అందరికన్నా మీ ప్రొడ్యూసరే చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారంటే ఎస్, ఆయనే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్సే మా స్ట్రెంగ్త్. డెఫినెట్గా మా మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం.